ఒకసారి చప్పట్లతో గట్టిగా 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 రావాలి. స్టేట్ అంతా రీసౌండ్ రావాలి, అంత గట్టిగా కొట్టాలి. కళ్యాణ్, నువ్వు ఏ విధంగా అయితే మీ 2 నిమిషాలు మాట్లాడుతున్నావు, ఏ విధంగా అయితే బిగ్ బాస్ లో నిబద్ధతతో నిజాయితీతో ఎంతో కష్టపడి ప్రయాణం చేసి చివరి వరకు వచ్చి బిగ్ బాస్ టైటిల్ సాధించావు, అదే విధంగా ఇక ముందు నువ్వు చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట 100 మంది అబ్జర్వ్ చేస్తారు. ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీదకి వెళ్తావు. మా సుందరపేట గ్రామానికి ఇది చాలదు, ఇంకా నువ్వు పేరు తీసుకురావాలి. మన వస్తారా ఎవరు? పవన్ కళ్యాణ్ పడాలా? ఎవరు? పవన్ కళ్యాణ్ పడాలా? మన ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ. ఈ రోజు మనకి పండుగ వాతావరణం ఉందంటే కారణం బికాజ్ కళ్యాణ్ పడాలా. సామాన్యుడిగా వెళ్ళి దేశ ప్రజలందరూ మాత్రం దోచుకున్న ఏకైక సోల్జర్ కళ్యాణ్ పడాలా. కళ్యాణ్ ఒకసారి చెప్తాను, ఈ రోజు కాదు, ఈ డయాస్ మీద నేను చెప్తాను మాట. కళ్యాణ్, నేను త్వరలో నిన్ను హీరోగా పెట్టి ఒక మూవీకి పూర్తి చేద్దామని చెప్పి ఆలోచన నీ కోరిన చేస్తూ కంపల్సరీ త్వరలో నిన్ను ఒక హీరోగా పెట్టి నీ పూర్తి చేస్తే ఒక మూవీ చేస్తాను చెప్పి ఈ సభలో తెలియజేస్తున్నా. ఎలా రెండో బిగ్ బాస్ లో 23 సంవత్సరాల అబ్బాయిలే కాదు, 40-50 సంవత్సరాల మెచ్యూర్ ఉన్న వ్యక్తుల ఆడాడు. అసలు చాలా హ్యాపీగా ఉన్నా. ఇంట్లో కాదు, నేను చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా ఇందాకలా మన సాగర్బాబు చెప్పినట్టుగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక కొడుకు, ఒక తమ్ముడు, ఒక అన్న, ఒక బ్రదర్, ఒక స్నేహితుడిగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకున్నారు. ఆడ మగ కుల మత భేదాలు లేవు. ప్రతి ఒక్క దేశ ప్రజలందరూ కూడా ఏకం చేసుకొని వారు మాత్రం తెలుసు. థ్యాంక్ యూ పడాలా. నేను నీకు మాట ఇచ్చాను, నా దగ్గరికి వెళ్ళ ముందు కళ్యాణ్ కప్పుతో తిరిగి వస్తావు కంపల్సరీ. ఆ రోజు నీకు నేను 100 కాలంతో వెల్కమ్ చెప్తానని చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల అది నాన్నగారు అన్నారు కాబట్టి అయిపోయాం. లేకపోతే ఈ రోజు మొత్తం వాయిదా నుంచి దుమ్ము దులిపే వాళ్ళం. ఏమంటారు? థ్యాంక్ యూ కళ్యాణ్. కంపల్సరీ మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాగే ముందుకెళ్ళు. మీ వెనకాతల థ్యాంక్ యూ. జై హింద్. ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి నిజంగా మంచి పేరు తీసుకొచ్చినటువంటి మన పవన్ కళ్యాణ్ ఒకసారి చప్పట్లతో గట్టిగా 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 రావాలి. స్టేట్ అంతా రీసౌండ్ రావాలి, అంత గట్టిగా కొట్టాలి. కళ్యాణ్, నువ్వు ఏ విధంగా అయితే మీ 2 నిమిషాలు మాట్లాడుతున్నావు, ఏ విధంగా అయితే బిగ్ బాస్ లో నిబద్ధతతో నిజాయితీతో ఎంతో కష్టపడి ప్రయాణం చేసి చివరి వరకు వచ్చి బిగ్ బాస్ టైటిల్ సాధించావు, అదే విధంగా ఇక ముందు నువ్వు చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట 100 మంది అబ్జర్వ్ చేస్తారు. ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీదకి వెళ్తావు. మా సుందరపేట గ్రామానికి ఇది చాలదు, ఇంకా నువ్వు పేరు తీసుకురావాలి. మన వస్తారా ఎవరు? పవన్ కళ్యాణ్ పడాలా? ఎవరు? పవన్ కళ్యాణ్ పడాలా? మన ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ. ఈ రోజు మనకి పండుగ వాతావరణం ఉందంటే కారణం బికాజ్ కళ్యాణ్ పడాలా. సామాన్యుడిగా వెళ్ళి దేశ ప్రజలందరూ మాత్రం దోచుకున్న ఏకైక సోల్జర్ కళ్యాణ్ పడాలా. కళ్యాణ్ ఒకసారి చెప్తాను, ఈ రోజు కాదు, ఈ డయాస్ మీద నేను చెప్తాను మాట. కళ్యాణ్, నేను త్వరలో నిన్ను హీరోగా పెట్టి ఒక మూవీకి పూర్తి చేద్దామని చెప్పి ఆలోచన నీ కోరిన చేస్తూ కంపల్సరీ త్వరలో నిన్ను ఒక హీరోగా పెట్టి నీ పూర్తి చేస్తే ఒక మూవీ చేస్తానని చెప్పి ఈ సభలో తెలియజేస్తున్నా. ఎలా రెండో బిగ్ బాస్ లో 23 సంవత్సరాల అబ్బాయిలే కాదు, 40-50 సంవత్సరాల మెచ్యూర్ ఉన్న వ్యక్తుల ఆడాడు. అసలు చాలా హ్యాపీగా ఉన్నా. ఇంట్లో కాదు, నేను చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా ఇందాకలా మన సాగర్బాబు చెప్పినట్టుగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక కొడుకు, ఒక తమ్ముడు, ఒక అన్న, ఒక బ్రదర్, ఒక స్నేహితుడిగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకున్నారు. ఆడ మగ కుల మత భేదాలు లేవు.
ప్రతి ఒక్క దేశ ప్రజలను కూడా ఏకం చేసుకొని వారు మాత్రం తెలుసు. థ్యాంక్ యూ పడాలా. నేను నీకు మాట ఇచ్చాను, నా దగ్గరికి ఇంకో ముందు కళ్యాణ్ కప్పుతో తిరిగి వస్తావు కంపల్సరీ. ఆ రోజు నీకు నేను 100 కాలంతో వెల్కమ్ చెప్తానని చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల అది నాన్నగారు అన్నారు కాబట్టి అయిపోయాం. లేకపోతే ఈ రోజు మొత్తం వాయిదా నుంచి దుమ్ము దులిపే వాళ్ళం. ఏమంటారు? థ్యాంక్ యూ కళ్యాణ్. కంపల్సరీ మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాగే ముందుకెళ్ళు. మీ వెనకాతల థ్యాంక్ యూ. జై హింద్. ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి నిజంగా మంచి పేరు తీసుకొచ్చినటువంటి మన పవన్ కళ్యాణ్ ఒకసారి చప్పట్లతో గట్టిగా 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 రావాలి. స్టేట్ అంతా రీసౌండ్ రావాలి, అంత గట్టిగా కొట్టాలి. కళ్యాణ్